సినీ ప్రముఖులెందరికో వంటిన కాస్టింగ్ కౌచ్ తనని తాకనే లేదు. సినిమా రంగంలో అత్యంత సహజమైన రీతిలో ఏ ఒక్కరికి డబ్బులు ఎగ్గొట్టిన ఆరోపణలు లేవు. నాన్న, అన్న, గాడ్ ఫాదర్ ఎవరి అండతోనూ ఎదగలేదు. ఎదిగిన వాళ్ళ చుట్టూ తిరగలేదు. తను కొత్త వారిని ఎందరినో పరిచయం చేసినా వారికి నేనే లైఫ్ ఇచ్చానంటూ పదే పదే చెప్పుకోలేదు. తన అవసరం కోసం పెద్దవాళ్ళను కానీ స్టార్లను కానీ కాకా పట్టిన దాఖలాలు లేవు. ఎవరిని ఎదగకుండా తొక్కేసిన ఉదంతాలు లేవు. కులపిచ్చి మతపిచ్చి అనువంతా కూడా లేదు. అమితాబ్తో సహా బాలీవుడ్లో ఎందరితోనో సినిమాలు తీసినా ఏనాడు సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదు. మరి రామ్ గోపాల్ వర్మ మనకెందుకు నచ్చడు? ఎందుకు నచ్చడు అంటే తనకు నచ్చినట్టు తాను బతుకుతాడు కాబట్టి. మనలో 99% మందికి అలాంటి బతుకు అసాధ్యం కాబట్టి. మనము జీవితంలో చాలా సందర్భాల్లో, ముఖ్యంగా యుక్త వయసులో మనకు నచ్చినట్టు చాలా పనులు చేయాలనుకుంటాం. కానీ మన చుట్టుపక్కల మనుషులు, పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేయలేకపోతాం. ఒకవేళ చేసినా మన మనసుకు నచ్చినంత మాత్రం చేయలేం. మధ్య వయసులోకి వచ్చేసరికి నచ్చినట్టు బతకడం అనే ఆలోచన దరిదాపుగా నశిస్తుంది. ఆ టైంలో మనం బతుకుతున్నదే మనకు నచ్చిన జీవితంగా భ్రమలోకి వెళ్ళిపోతాం. మనకు మనమే సర్దిపెట్టుకొని మన మనసుని స్వాంతనపరుచుకుంటాం. ఇలా ఎలాగోలో బతికేస్తున్న మనకి వర్మ జీవన శైలి ఒక కుదుపు, ఒక కుళ్ళు. సౌకర్యవంతమైన జీవితం కోసం మనం చేసుకున్న సర్దుబాట్లు, వేసుకున్న ముసుగులు అవన్నీ గుర్తుకొస్తాయి. దానితో మనం బతుకుతున్న బతుకుపై మనకే అసహ్యమేసి ఎక్కన్నో అసంతృప్తి కలుగుతుంది. ఆ అసంతృప్తి మనకు ఏమాత్రం నచ్చదు. దానికి కారణమైన రామ్ గోపాల్ వర్మ కూడా నచ్చడు. అతను చేసే పనులు, మాట్లాడే మాటలు ఏవి నచ్చవు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం కలలుగన్న జీవితంలో రామ్ గోపాల్ వర్మ స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నాడు. మనం జీవించలేకపోతున్నాం. మీరు రామ్ గోపాల్ వర్మని అమితంగా అసహ్యించుకునే వాళ్ళు కానీ, అమితంగా ఇష్టపడే వాళ్ళు కానీ, అమితంగా అసహ్యించుకునే వాళ్ళు ఇంకా అసహ్యించుకునే వాళ్ళకి షేర్ చేయండి. అమితంగా ఇష్టపడే వాళ్ళు ఇంకా ఇష్టపడే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆవాజ్ టీవీ. జై రామ్ గోపాల్ వర్మ, జై రామోయిజం.